నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈఎంఆర్ఎస్ 2023 క్వాలిఫైయింగ్ పార్ట్ 10 మార్క్స్ ఏదైతే జనరల్ హిందీ ఉందో అందులో భాగంగా నేను ఫైనల్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 4 అయితే తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం ప్రతి ఒక్క వీడియోలో అయితే 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. అయితే ఈ వీడియోలో మాత్రం కొన్ని క్వశ్చన్స్ ఎక్కువైతే తీసుకొని రావడం జరిగింది. అవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అది కూడా మీ యొక్క సపోర్టు, మీ యొక్క కోరిక మేరకు అయితే నేను తీసుకొని రావడం జరిగింది. మీ యొక్క సజెషన్స్ మేరకు అయితే నేను తీసుకొని రావడం జరిగింది. సో అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక లైక్ చేయండి వీడియోకి. సో ఆ లైకే నాకు ఒక సపోర్టు. అలాగే మీరు ఈ వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇప్పటిదాకా మీరు సపోర్ట్ ఏదైతే ఇచ్చినారో సో మీకు అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఇక వీడియోలో వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా మీరైతే కీప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ పాయింట్స్ అనేవి కూడా క్లియర్గా అర్థమైతే ఏ క్వశ్చన్స్ ఎలా వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని కూడా మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. వర్తని సే శుద్ధ నహీ హై. వర్తని సే శుద్ధ నహీ హై అంటే మనం చెప్పుకున్నాం వర్తని అంటే ఏందని, స్పెల్లింగ్ ఏందండి, స్పెల్లింగ్. సో ఈ స్పెల్లింగ్ ఏంది, ఆశీర్వాద్. ఈ పదాలు ఏవైతే నేను ఇక్కడ తీసుకొచ్చానో ఈ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ పదాలండి. ఇవి మాత్రమే ఎక్కువ అడుగుతారు. సో ఇది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను కరెక్ట్గా తీసుకొచ్చాను. ఆప్షన్ ఏ ఆశీర్వాద్, ఆప్షన్ బి ఆవిష్కార్, ఆప్షన్ 3 ఉజ్వల్, ఆప్షన్ డి కార్యక్రమ్. కానీ నేను ఇక్కడ ఆప్షన్ డి అయితే మన ఆన్సరు. ఇది ఏమంటే యాక్చువల్గా కార్యక్రమ్ అండి. సో మనం చూసుకున్నట్లయితే దీన్ని కరెక్ట్ చూసుకున్నట్లయితే మనకి కార్యక్రమ్. కాకపోతే నేను మీకోసం ఈ 3 పదాలు అనేవి కూడా తీసుకొచ్చాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు కాకుండా ఇలాంటి వాడు ఏమైనా వర్తని స్పెల్లింగ్ రాంగ్ ఇస్తే కనుక మనకు అది కరెక్ట్ కాదు. ఇవి కరెక్ట్ వర్డ్స్ అని చెప్పేసి నేను తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అఫీషియల్ లాంగ్వేజ్ కో హిందీ మే కహతే హై. అఫీషియల్ లాంగ్వేజ్ని హిందీలో ఏమంటారు అని చెప్పేసి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ రాజభాష, ఆప్షన్ బి రాజ్యభాష, ఆప్షన్ సి రాష్ట్రభాష, ఆప్షన్ డి సభి అని. ఆప్షన్ ఏ రాజభాష అంటే మనకు వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ అండి. ఇది మీకు అర్థం అవడం కోసం అయితే తీసుకొస్తాను. ఇవి బేసిక్ జనరల్ హిందీలోనే అడుగుతారు. సో కొంతమంది కూడా చెప్తున్నారు ఇవి రావు, ఇవి ఇంపార్టెంట్ కాదని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఏవైతే జనరల్ హిందీలో అడుగుతారో అవి మాత్రమే నేను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా చాలా హెల్ప్ చేసిన వాడిని అవుతాను నేను. మీకు కూడా మీ యొక్క ఏదైతే సక్సెస్ ఉందో దానివల్ల నేను కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అటువంటిప్పుడు నేను మీ యొక్క శ్రేయస్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇకపోతే మనం రాజ్య భాష అంటే ఏంటంటే స్టేట్ లాంగ్వేజ్. స్టేట్ లాంగ్వేజ్. రాష్ట్ర భాష అంటే నేషనల్ లాంగ్వేజ్. సో మనది హిందీ ఏదైతే ఉందో ఇది మనది అఫీషియల్ లాంగ్వేజ్ అండి. ఇది నేషనల్ లాంగ్వేజ్ అయితే కాదు, రాష్ట్ర భాష అయితే కాదు. మరి పైవన్నీ సభి అంటే నేను టర్మ్స్ కూడా ఇంపార్టెన్స్ చెప్తున్నాను మీకు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో దానికి కూడా మీ యొక్క మంచి సపోర్ట్ అనేది రావడం జరిగింది. అలాగే మీ సపోర్ట్ కూడా కంటిన్యూ చేయండి. ఇప్పటివరకు ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ఛానల్, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. చాలా మంది కూడా హిందీ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు. సో నేను ఆశిస్తున్నది ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇది యూట్యూబ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి హిందీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈఎంఆర్కి సంబంధించి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి ఏకైక ఛానల్ నేను కూడా భావిస్తున్నాను. మరి మీరు కూడా చెక్ చేస్తుంటే ఇటువంటి ఏమైనా ఉంటే మీరు కూడా మీ యొక్క సలహాలు సజెషన్స్ కూడా అయితే ఇవ్వచ్చు. అయితే నేను ఇక్కడ సభి అనేటువంటి ఉంది కదా, సభి అనేటువంటి దానికి మనం చూసుకున్నట్లయితే పైవన్నీ అని చెప్పేసి మనకు వస్తుంది. కానీ ఆప్షన్ మనకు వచ్చేసి రాజ్ భాష, అఫీషియల్ లాంగ్వేజ్ని ఇది కూడా అడుగుతారు, ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఇది అడుగుతారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజ్ రాజ్ శబ్దం కా సహీ అర్థ హై. ఇది యాక్చువల్గా అంటే యుగ్మ అంటారండి. ఇవి రెండింటిని సేమ్గా ఉంటాయి, యుగ్మ లాగా ఉంటాయి ఇవి. అయితే వినడానికి ఏమో మనకు చూసడానికి అయితే సేమ్గా వినిపిస్తున్నాయి. రాజ్ రాజ్. మరి ఆప్షన్ చూసుకున్నట్లయితే రహస్య రాజా, ఆప్షన్ బి రాజా రహస్య, ఆప్షన్ సి రాజా రాజా, ఆప్షన్ డి ఏ ఔర్ బి. కానీ మనకు ఆన్సర్ వచ్చేసి రాజా ఔర్ రహస్య. ఇక్కడ చూడండి సింపుల్గా ఒక్కటే, ఏం లేదు. పైన మీరు చూస్తున్నారు రెండిట్లలో ఒక్కటే తేడా ఏంటంటే ఒక జా కింద డాట్ వచ్చింది. ఆ జా కింద డాట్ రావడంతో రాజ్ అయింది. రాజ్ అంటే రహస్య, రహస్య అంటే ఏంటంటే రహస్యము. తెలుగులో అయితే మనం చూసుకున్నట్లయితే రహస్యము. ఫస్ట్ ఏదైతే రాజు ఉందో అది రాజు, రాజు రహస్యం రెండు వేరు కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసి బి. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సౌగాత్ కా అర్థ హై. సౌగాత్ అంటే అర్థం ఏమిటి, అర్థం ఏమిటి? ఏ 100 రూపాయే, బి సోనా, సి ఉపహార్, డి కోయి నహి. 100 రూపాయే అంటే 100 రూపీస్. సోనా అంటే గోల్డ్, మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఉపహార్ అంటే ఇది బహుమతి, బహుమతి అంటే గిఫ్ట్. డి అంటే ఏది కాదు అని, నేను ఇంపార్టెంట్ టైం కూడా చెప్తున్నాను, ఏది
కాదు అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ వచ్చేసి ఉపహార్ అండి. సౌగాత్ అంటే ఏంటంటే ఉపహార్, ఉపహార్ ఏంటంటే బహుమతి. ఫిఫ్త్ క్వశ్చన్, పవన్ శబ్ద కా సహీ సంధి విచ్ఛేద్ హై అంటే ఏమంటున్నారంటే ఇక్కడ పవన్ అనే శబ్దం ఏదైతే ఉందో పదం, ఆ పదానికి సరైనటువంటి మనం విడదీస్తే ఎలా రాయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పా ప్లస్ వన్, ఆప్షన్ బి పౌ ప్లస్ నా, ఆప్షన్ సి పో ప్లస్ అన్, ఆప్షన్ డి పా ప్లస్ అన్. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి పో ప్లస్ అన్. ఇది చూసుకున్నట్లయితే మనకు అయాది సంధి అంటామండి. హిందీలో అయాది సంధి అని అంటాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సిక్స్త్ క్వశ్చన్ చూడండి, వీరేంద్ర మే కౌన్సా సంధి హే, వీరేంద్రలో ఏ సంధి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గుణ సంధి, ఆప్షన్ బి స్వర సంధి, ఆప్షన్ సి వ్యంజన సంధి, ఆప్షన్ డి విసర్గ సంధి. మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ గుణ సంధి. మన తెలుగు కూడా సేమ్ వచ్చానండి, గుణ సంధి. వాళ్ళకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు వచ్చును అని చెప్పేసి మనం తెలుగులో సూత్రం ఉంటుంది కదా, సేమ్ అదే ఇక్కడ ఫాలో అవుతుంది. సో గుణ సంధి ఆప్షన్స్ వచ్చేసి. సెవెంత్ క్వశ్చన్, कमल नयन में कौन सा समास है, कमल नयन में कौन सा समास है. ऑप्शन ए कर्मधारय समास, ऑप्शन बी द्विगु समास, ऑप्शन सी तत्पुरुष समास, ऑप्शन डी ద్వంద్వ సమాస్. మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ కర్మధారయ సమాస్. ఎందుకు అంటే దీంట్లో విశేషం ఉంటుంది. కన్నులు ఎలా ఉన్నాయి, కమల్ లాంటి కన్నులు కలవారు ఎవరంటే మనం రాముని ఉద్దేశించి మనం చెప్తా ఉంటాం కాబట్టి సో ఇక్కడ కర్మధారయ సమాస్. ఇకపోతే మనం ద్విగు సమాస్ చూసుకున్నట్లయితే దీంట్లో సంఖ్యావాచకం ఉంటుంది, సంఖ్యావాచకం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తత్పురుష సమాసంలో మనకి ఏవైతే విభక్తులు ఉంటాయో అవి వస్తాయి, అన్నిట్లో విభక్తులకు సంబంధించి వస్తాయి. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విభక్తులు రాజ్పుత్, రాజా కా పుత్ర. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద్వంద్వ సమాస్ అంటే మనకు వ్యతిరేక పదాలు వస్తాయి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కాకపోతే ఇది క్వశ్చన్ వేరేనండి. మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనం ఇప్పటిదాకా ఏవైతే ప్రాక్టీస్ సెట్లు తీసుకొని రావడం జరిగిందో ఆ ప్రాక్టీస్ సెట్లు అనేది ఒక్క క్వశ్చన్ కూడా రిపీట్ కాలేదండి. మేము చాలా టైప్స్ మీకు అయితే క్వశ్చన్ తీసుకొని అయితే రావడం జరిగింది. సో ఇది మీకు సంతోషకరమని నేను అనిపిస్తుందని నేను భావిస్తున్నాను నేను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఎయిత్ క్వశ్చన్, బాణ్ సే మారా మే కౌన్సా కారక్ హే. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే సే ఉంది కదా, అండర్లైన్ చేయాలి. ఇక్కడ అండర్లైన్ చేస్తే ఈ సే అనేటువంటిది ఏం కారక్ వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు అపాదాన్ కారక, కరణ్ కారక, అధికరణ్ కారక, సంబంధ కారక. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అపాదాన్ కూడా సేనే వస్తుందండి, అపాదాన్ కూడా సే వస్తుంది. ఇది కరణ్ అండి, కా పడింది కరణ్ అనుకోండి. సో దీనికి చూసుకున్నట్లయితే ఇది కూడా సే వస్తుంది. మరి ఎలా సపరేట్ చేస్తాం గుర్తుపట్టేది అంటే ఈ దీంట్లో మనకు సపరేషన్ గుర్తొస్తుందండి. సపరేషన్ చూసుకున్నట్లయితే దూరము అంటే ఎలా అంటే చెట్టు నుండి ఆకులు రాలాయి అంటే పేడ్ సే పత్తే గిరే, సే పే నుండి సపరేషన్ అయిపోయింది కదా, సో అందుకనే ఇక్కడ సే. కానీ ఇక్కడ కరణ్ కారక్ అంటే ద్వారా, సే ద్వారా, కే ద్వారా కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి మీరు. కే ద్వారా అంటే ద్వారా లేదా సో. బాణ్ సే మరా దేంతో కొట్టాడు, బాణం చేత కొట్టాడు కాబట్టి ఇది మనకు కరణ్ కారక్. అధికరణ్ కారక్ చూసుకున్నట్లయితే మే అని కనిపిస్తుంది, పర్ అని కనిపిస్తుంది. ఈ మే పర్ అని కనిపించి అనుకోండి మీకు అది అధికరణ్ కారక్ కింద వస్తుంది. సంబంధ కారకులు చూసుకున్నట్లయితే మనకు కా, కీ, కే, రా, రీ, రే ఇవన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి కదా. ఉస్కా కలం హై, మేరీ కలం హై, ఇలాగా చాలా వస్తాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ది, माताजी पौधों को पानी दे डैश रिक्त स्थान के लिए उचित विकल्प है. ऑप्शन ए रही हैं, ऑप्शन बी रही है, ऑप्शन सी रहे हैं, ఆప్షన్ డి రహే హే. కానీ మన ఆప్షన్ వచ్చేసి రహీ హే. ఎందుకు అంటే మాతాజీ అనేటువంటిది ఒక స్త్రీలింగము ప్లస్ ఆమెకి రెస్పెక్ట్ ఇస్తున్నాం, రెస్పెక్ట్. అలాగే చూసుకున్నట్లయితే మనకు అమ్మగారు, మనం దీన్ని తెలుగులో చూసుకున్నట్లయితే కన్వర్ట్ చేసుకున్నట్లయితే అమ్మగారు మొక్కలకు నీళ్లు పెడుతున్నారు అని చెప్తాం. సో నీళ్లు పెడుతున్నది అని చెప్పాం కదా, అమ్మగారు అన్నప్పుడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది, పెడుతున్నారు అని వస్తుంది. కాబట్టి ఇక్కడ హిందీలో రహీ హే అని వస్తుంది. మరి ఈ రహే హే ఎవరికి వస్తుంది అని అంటే పితాజీ, పితాజీ ఏదైతే నాన్నగారికి వస్తుందో, నాన్నగారు అన్నప్పుడు మనకు రహే హే పితాజీ మైదాన్ మే టహల్ రహే హే అని చెప్పేసి వస్తుంది. 10th క్వశ్చన్, జిస్కా జన్మ్ బాద్ మే హువా హో ఇస్కే లియే ఏక్ శబ్ద్ హై. హిందీలో ఇలాంటివి కూడా అడుగుతారండి. ఆప్షన్ ఏ ద్విజ్, ఆప్షన్ బి అగ్రజ్, ఆప్షన్ సి ద్వితీయ, ఆప్షన్ డి అనుజ్. ఇక్కడ ఏమంటున్నారంటే జిస్కా జన్మ్ బాద్ మే హువా హో అంటే ఎవరైతే తర్వాత జన్మిస్తారో వారిని ఏమంటారు, ఒక్క పదంలో చెప్పండి అని అడుగుతున్నారు. సో ఏమంటాము, ఆల్రెడీ ఇంట్లో ఒక అన్ననో ఒక అక్కనో ఆల్రెడీ ఉందనుకున్న తర్వాత ఇంకొకటి సపోజ్ ఇంట్లో ఒక బేబీ ఉంది, తర్వాత సెకండ్ డెలివరీ అయినప్పుడు ఒక బేబీయో ఒక బేబీ బాయ్ ఒక బేబీ గర్ల్ వచ్చింది అనుకోండి. సో మనం ఏమంటాం, ఆల్రెడీ ఇప్పుడు రామలక్ష్మణులు ఉన్నారు, అగ్రజుడు అనుజుడు అంటాం. అగ్రజుడు ఎవరంటాం మనం, రాముడిని అంటాం. సో రెండవ వారు ఎవరైనా అంటే లక్ష్మణుడు కాబట్టి అనుజుడు అంటాం. సో మన ఆప్షన్ వచ్చేసి డి అనుజ్.
11th క్వశ్చన్ లड़का శబ్ద का బహువచన్ होगा లड़का అంటే పురుష్ అంటే బాలుడు బాలుడు యొక్క బహువచనము ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే సింపుల్గా మనకు లड़के లड़कों అంటే అది సెంటెన్స్లో వేడియే లड़कों को चाहिए ఎప్పుడైతే మనం విభక్తులు వాడతామో అప్పుడు లड़कों అని వస్తుంది కింద లड़के సేమ్ అదే లక్కడే లక్కడే అంటే కట్టెలు హిందీలో కట్టెలు వస్తుంది సో కన్ఫ్యూజ్ అయ్యడానికి ఇలా కూడా ఇస్తూ ఉంటారు ఇన్మే సే కోయి నహీ అంటే ఇందులో ఏవి కావు అని వస్తుంది ఇందులో ఏవి కావు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 12th क्वेश्चन दवाई शब्द का बहुवचन होगा दवाई शब्द का बहुवचन होगा ऑप्शन ए दवाएं ऑप्शन बी दवाया ऑप्शन सी दवाइयाँ ఆప్షన్ డి దవాయి మన ఆప్షన్ వచ్చేసి దవాయియా ఇది ఎందుకు అంటే మీకు ఇక్కడ ఒక ట్రిక్ కూడా చెప్తాను మీకు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడైతే మీకు ఆల్మోస్ట్ ఈ లాస్ట్ పదం చివరిలో మనకు ఈ కానివ్వండి పెద్ద ఈ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ అది ఏముంటుందంటే ఆటోమేటిక్గా అది మనకు స్త్రీలింగం అయిపోతుంది స్త్రీలింగం అయిపోయినప్పుడు హిందీలో ఏం చేస్తారంటే యా అనేటువంటిది వాడతారు ఈ సింబల్ వస్తుంది ఇక్కడ నాకు ఇక్కడ ఓన్లీ డాట్ వచ్చింది అయితే ఇక్కడ నేను ఇది చంద్ర బిందు పెట్టాలి మనం అప్పుడు ఇది వస్తుంది సో అప్పుడు ఇది ఏమవుతుందంటే దవాయియా అవుతుంది ఇప్పుడు సపోజ్ లడికి అని ఉంది లడికి కా బహువచన్ హోగా అని అంటే అప్పుడు ఏం రాయాలి లడకియా అని చెప్పేసి రాయాలి ఇప్పుడు మనకు ప్లూరల్ వస్తుంది దేనికి ప్లూరల్ గర్ల్కి ప్లూరల్ అలాగే దవాయియా అలాగే మాతాయే ఇలా వస్తుంది నెక్స్ట్ చూడండి 13th क्वेश्चन హిందీ మే కితనే మూల సర్వనామ్ హోతే హై కితనే మూల సర్వనామ్ హై అంటే హిందీలో మొత్తం ఎన్ని మూల సర్వనామాలు ఉన్నాయి ఆప్షన్ ఏ 10 ఆప్షన్ బి 11 ఆప్షన్ సి 12 ఆప్షన్ డి 13 ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ బి 11 ఆ 11 ఏంటంటివి అని మనం చూసుకున్నట్లయితే तू मैं हम आप यह वह ఇక్కడ చూడండి మీరు కౌంట్ చేయండి 5 అయ్యాయి తూ మే తూ ఆప్ యహ్ వహ్ అలాగే ఇప్పుడు కౌన్ క్యా కోయి కుచ్ అలాగే జో ఔర్ సో ఇది మీరు ఇవన్నీ లెక్క పెడితే మీకు 11 వస్తాయి సో మనకి హిందీలో 11 సర్వనామాలు అనేవి ఉంటాయి 14th क्वेश्चन रसोई घर के लिए सही विग्रह है ऑप्शन ए रसोई से घर ऑप्शन बी रसोई में घर ऑप्शन डी रसोई का घर ऑप्शन डी रसोई के लिए घर ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి రసోయి के लिए घर ఎందుకు అంటే ఇవన్నీ రసోయి के लिए घर అంటే ఏంటంటే వంటశాల వంటశాల అని వస్తుంది సో వంటశాల అంటే మనకు రసోయి కేలియే ఘర్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సే కానివ్వండి మే కానివ్వండి కా కానివ్వండి కేలియే కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తత్పురుష సమాస్లో వస్తాయి ఇవన్నీ అందులో అలాగే ఇది మనకు కారక్ కూడా వస్తాయండి హిందీలో కారక్ అనే ఒక టాపిక్ ఉంది కదా వ్యాకరణం అలాగే ఇది ఒకవేళ మీకు రసోయి ఘర్ కా సమాస్ విగ్రహం ఉంది కదా విగ్రహం అంటే ఏంటంటే రెండు పదాలను విడదీయడం ఇప్పుడు సమాస పదం ఉంటుంది రసోయి ఘర్ అని ఇస్తాడు ఈ రసోయి ఘర్ అనేది ఒక సమాస పదం దీన్ని విడదీసి రాయమన్నప్పుడు మనం రసోయి కేలియే ఘర్ అని రాయాలి మళ్ళీ దీని సమాసం అడిగినప్పుడు ఏంటంటే ఇది తత్పురుష సమాసము మనం హిందీలో చూసుకున్నట్టు దీన్ని ఏమంటామంటే మనము తత్పురుష సమాస్ అని అంటాం ఇది మీరు గుర్తుపెట్టుకోండి 15th क्वेश्चन समास के कितने भेद होते हैं ఏ 4 ఇక్కడ బి ఉండాలంటే వి పడింది బి చేసుకోండి B5 C6 D7 మనకు ఆప్షన్ వచ్చేసి C6 ఏంటివి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు అవ్యయీ భావ్ సెకండ్ ద్వంద్వ థర్డ్ వచ్చేసి బహువ్రీహి ఫోర్త్ వచ్చేసి తత్పురుష్ ఈ తత్పురుష్లో కూడా మనకు యాక్చువల్గా అంటే ఈ 4 అంటే అందులో మనకు ద్విగు ఒకటి వస్తుంది ఈ ద్విగు తర్వాత దీంట్లో చూసుకున్నట్లయితే కర్మధారై समास అని ఉంటాయి ఈ కర్మధారై సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చండి ఇక్కడ మీకు समास के कितने भेद होते हैं प्रधान के आधार पर समास के कितने भेद होते हैं ఇక్కడ మీకు చెప్తానండి మీకు ఒకటి క్లారిఫై చేస్తాను నేను समास के ప్రధాన్ అని చెప్పాను కదా ఇందాక ప్రధాన్ కే ఆధార్ పర్ అని చెప్పేసి ప్రధాన్ కే ఆధార్ పర్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను అవ్యయీ భావ సమాస్
ద్వంద్వ సమాసు, బహువ్రీహి సమాసు, తత్పురుష సమాస్. అప్పుడు మనం 4 రాయాలి. ఎప్పుడు? ప్రధాన్‌కే ఆధార్ పర్ అన్నప్పుడు. మళ్ళీ అలాగే మామూలుగా జనరల్‌గా ఇప్పుడు మనం ఇక్కడ అడిగినట్లుగా సమాస్‌కి కితనే భేద్ హోతా హై అని అడిగాడు అనుకోండి, ఆప్షన్‌లు మీకు 6 కనిపిస్తే గనక మన ఆప్షన్ ఇదే 100% మన ఆప్షన్ 6 కరెక్ట్. ఎప్పుడైతే వాడు ప్రధాన్ అన్నాడో అప్పుడు మనకు 4 వస్తాయి. 1, 2, 3, 4. ఎప్పుడైతే వాడు జనరల్‌గా అడుగుతాడో అప్పుడు మీకు 6. ఇవి కూడా ఈ 2 కూడా యాడ్ అవుతాయి. 16th క్వశ్చన్ అవ్యయీభావ్ समास. समास చేసుకోండి. ఇక్కడ సమాస్ అని పడింది. समास का उदाहरण है ప్రతిదిన్, యథాశక్తి, ఏ ఔర్ బి, కేవల్ బి. ఏమంటాడంటే అవ్యయీభావ సమాస్ ఏదైతే ఉందో దానికి ఉదాహరణ తెలపండి అన్నాడు. మరి ఫస్ట్ అవ్యయీభావ సమాస్ అంటే మనకు తెలియాలి కదా. అవ్యయీభావ సమాసం అని ఏంటంటే పూర్వపదము ఏదైతే ఉందో అది పదం ఎప్పటికీ చేంజ్ కాదు. లైక్ మనకి ఇక్కడ మీకు ప్రతి కనిపిస్తుంది, యథా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమంటాడు మనకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఏ ఔర్ బి అంటే ఇది ఏంటంటే ఏ అండ్ బి అని అర్థం. మనకు ఔర్ అంటే అండ్ అని అర్థం. నెక్స్ట్ డి అని చూసుకున్నప్పుడు అయితే కేవలం అంటే ఏంటంటే ఓన్లీ. ఇప్పుడు మనకు పైన ప్రతిదిను యథాశక్తి 2 కరెక్ట్ అయినప్పుడు మరి సి ఆప్షన్ అనేటువంటిది మనకు ఏ ఔర్ బి అనేటువంటిది ఆప్షన్ ఆన్సర్ అయిపోతుంది. 17th క్వశ్చన్ చూడండి. సిస్టమ్ కౌన్ సా శబ్द है? ఆప్షన్ ఏ తద్భవ శబ్द, ఆప్షన్ బి తత్సమ్ శబ్द, ఆప్షన్ సి విదేశత్ శబ్द, ఆప్షన్ డి దేశత్ శబ్द. మనకు ఆప్షన్ వచ్చేసి మనకు విదేశ శబ్ద్. ఎందుకంటే సిస్టమ్ అనేటువంటిది మనకి ఏం ఏర్పాటు చేస్తుంది, ఏం అవగాహన అవుతుందంటే మనకి ఇది ఒకటి ఇంగ్లీష్ వర్డ్ లాగా అనిపిస్తుంది. సిస్టమ్, దెర్ ఈజ్ ఎ సిస్టమ్ అని చెప్పేసి. సో ఇది ఇంగ్లీష్ అన్నప్పుడు మన హిందీలో డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి మనం దాన్ని ఇంపోర్టెడ్ చేసుకున్నట్టు. సో మనం ఎలా అయితే ఎవరైతే ఫారినర్స్ మన దేశంకి వచ్చిన మనం ఫారినర్ అంటామో అలాగే హిందీలో కూడా ఏదైతే బయట నుంచి వచ్చిన పదాలని మనం ఇక్కడ విదేశ శబ్ద్ అని అంటాం. సో మన ఆన్సర్ వచ్చేసి విదేశ శబ్ద్. 18th క్వశ్చన్ సీల్ బంద్ కౌన్ సా శబ్द है? సీల్ బంద్ అనేటువంటిది ఎటువంటి శబ్దము, ఎటువంటి పదము అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సంకర్ శబ్द, ఆప్షన్ బి దేశత్ శబ్द, ఆప్షన్ సి విదేశత్ శబ్द, ఆప్షన్ డి మూల్ శబ్द. అయితే ఇది ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు సంకర్ శబ్द. సంకర్ శబ్द ఏంటంటే మన సంకర్ జాతి అంటాం కదా, ఏదైనా 2 కలిపి ఉంటాయి. అయితే మీకు ఇక్కడ చూస్తున్నారు సీల్ బంద్లో మనకు 2 కనిపిస్తున్నాయి, ఇంగ్లీష్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ. సీల్ అనేటువంటిది ఇంగ్లీష్ అయినప్పుడు సీల్ ప్లస్ బంద్ ఇది ఉంది కదా. సీల్ బంద్ అంటే క్లోజ్, బంద్ అంటే ఏంటంటే క్లోజ్ అనమాట మీనింగ్. సో అది అట్లప్పుడు 2 మిక్స్ అయినప్పుడు మనం ఏంటంటే సంకర్ శబ్దం అంటాం. మరి దేశత్ శబ్దం అంటే మన లోకల్ లాంగ్వేజ్లో వాడేటువంటి పదాన్ని మనం దేశత్ శబ్దం అంటాం. మరి విదేశత్ శబ్దం అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మనం ఇంపోర్టెడ్ చేసుకున్న వర్డ్స్ని హిందీలో వాటిని మనం విదేశత్ శబ్దం అంటాం, ఇంగ్లీష్ పదాలని. అలాగే మూల శబ్దం అంటే ఏదైతే మూల శబ్దం ఉంటుందో చేంజ్ కాకుండా ముందే ఉంటుందో దాన్ని మనం మూల శబ్దం అంటాం. అయితే మీకు ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకున్నాం కదా ఏ సంకర్ శబ్దం. ఇక్కడ మీకు లాస్ట్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి తద్భవ శబ్దం ఏందనంటే సంస్కృతం నుంచి తీసుకొని హిందీలో వచ్చేసరికి మార్పు అవుతుంది కదా. ఇప్పుడు నమస్తే అని ఉంది సంస్కృత పదము. నమస్తే అనేటువంటిది మనకు సంస్కృత పదం అయినప్పుడు దాన్ని మనం హిందీలో కన్వర్ట్ చేస్తే ఏమంటాము, నమస్కార్ అని అంటాం. హిందీలో నమస్కార్ అని అంటాం. సో ఈ నమస్కారం ఏమైంది ఇప్పుడు తద్భవ్ అయిపోయింది, ఇలాగా మీకు తత్సమ్ అనేటువంటి యాజ్ ఇట్ ఈజ్ సంస్కృత పదం మనం చూసుకున్నట్లయితే అగ్ని ఫైర్ అని అర్థం కదా. సో ఫైర్ని మనం హిందీలో చూసుకున్నట్లయితే తద్భవ్గా మార్చినట్లయితే మనం దీన్ని ఆగ్ అని అంటాం, అగ్ని ఆగ్ అంటాం. సో ఇలాగా తద్భవ్, తత్సమ్, విదేశజ్, దేశజ్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఆల్రెడీ 18th క్వశ్చన్ కూడా చూసాం. ఇప్పుడు 19th క్వశ్చన్ చూడండి. జగద్గురు కా సంధి విచ్ఛేద్ హై. ఈ జగద్గురు అనేటువంటిది సంధి విచ్ఛేద్ హై అని అంటే కరెక్ట్ సంధి విచ్ఛేద్ ఏంది అని అడుగుతున్నాడు. జగత్ ప్లస్ గురువా లేకుంటే జగత్ ప్లస్ గురువా, దోనో సహీ హై దోనో గలత్ హై. ఇక్కడ దీని అర్థం ఏంటంటే 2 కరెక్టే 2 రాంగ్. మరి మన ఆన్సర్ ఏం చూసుకున్నట్లయితే తెలుగులో మీరు కూడా చూస్తుంటారు, ఇది మన ఆన్సర్ జగత్ ప్లస్ గురు అయినప్పుడు జగద్గురు అని వస్తుంది. ఇది మనకు ఏ సంధి కింద వస్తుందంటే హిందీలో మనం చూసుకున్నట్లయితే వ్యంజన్ సంధి అంటాం. ఏమంటామండి, వ్యంజన్ సంధి అంటాం. జగత్ ప్లస్ గురు వ్యంజన్ సంధి కింద వస్తుంది. నెక్స్ట్ ఈరోజు లాస్ట్ క్వశ్చన్ మనం 20th క్వశ్చన్ చూసుకున్నట్లయితే గిరీష్ ఏక్ సుందర్ లడ్కా హై ఇస్ వాక్యమే విశేషణ హై. గిరీష్ ఒక అందమైన బాలుడు అని అంటున్నాం. అయితే ఈ సెంటెన్స్లో విశేషణము ఏంటిది అని అడుగుతున్నాడు. ఏ రామ్, బి ఏక్, సి సుందర్, డి లడ్కా హై. మన ఆప్షన్ వచ్చేసి సుందర్. అచ్చా, సుందర్, నీల్, కాలా, సఫేద్, మీఠా ఆమ్, అమీర్ ఆద్మీ అంటే ఆ ఆద్మీ అనేటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, అమీర్ అంటే ధనవంతుడు, గరీబ్ అంటే పేదవాడు అని ఇలా మనం చూసుకున్నట్లయితే మన ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి.
अमीर आदमी गरीब लड़का ఇవంటి ఇవాళ క్వశ్చన్స్ ఈరోజు 10 క్వశ్చన్స్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుని అయితే రావడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మీకు దీంట్లో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క సజెషన్స్ కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏసే అవసరమో మీకు ఇంకా ఏమనిపిస్తాయి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపినట్టయితే నేను దానికి అనుగుణంగా మీకు అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటే హెల్ప్ అయితే కనుక మీరు ఈ వీడియోని ఇప్పటికీ ఒక లైక్ చేయండి. అలాగే చాలా మంది కూడా షేర్ చేయండి. అలాగే మీ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్లో మిస్ అవ్వకుండా వస్తుంది. సో మీరు అక్కడ మీకు చాలా బెనిఫిట్ అయితే అవకాశం అయితే ఉంటుంది. నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీరు ఎగ్జామ్ మీ యొక్క ప్రిపరేషన్ని టెన్షన్ తీసుకోకుండా ఈజీగా చేయండి. ఇక్కడ నేను ఒక లైన్ చెప్తానండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని అంటున్నాను. సో మీరు ఇప్పటిదాకా ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. అలాగే మీకు నేను ఇది నేర్చుకోలేదు అది నేర్చుకోలేదని కంగారు పడకుండా టెన్షన్ పడకుండా మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మంచిగా నేర్చుకోండి. ఇదేంటంటే మనం బెంగపడకుండా మన యొక్క సమస్యలను చూసి భయపడి పారిపోకుండా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే ఏదో ఒక రోజు మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తామనేటువంటి లైనే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి. మీరు నన్ను టెలిగ్రామ్ ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ కలుద్దాం మరొక క్లాస్తో. అందాక ధన్యవాదాలు. జై హింద్.